వైసీపీ వాళ్ళు ఇప్పుడు బూతులు తిడుతున్నారని చెప్పి తిట్టారు ఇంతకు ముందని చెప్పేసి కేసులు వాళ్ళని కొంతమందిని పిలిచి విచారించడాలు నోటీసులు ఇవ్వడాలు అరెస్ట్ చేయడాలు జరిగింది కదా. అప్పట్లో ఇట్లాంటి అరెస్టులు తక్కువ, ఫిజికల్ అటాక్సే జరిగినాయి. అట్లాగే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త గతంలో 2019 సంవత్సరం జూన్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళని తీవ్రంగా బూతులు తిట్టినప్పుడు చొప్పా లక్ష్మణ్ అనేటువంటి కార్యకర్త అతన్ని వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది పట్టుకుని బంధించి అతన్ని కొట్టి అతని చేత క్షమాపణలు చెప్పించారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి. ఆ ఉదంతానికి అప్పట్లో వీడియో అది వైరల్ అయింది. ఆ వీడియో ఇప్పుడు ట్యాగ్ చేస్తూ ఇట్లాగా లోకేష్కి ట్యాగ్ చేస్తూ మాకెక్కడ న్యాయం జరిగిందని అతను ప్రశ్నించడం, వెంటనే లోకేష్ దాని మీద కేసు నమోదు చేయమని పోలీసులకి ఆదేశాలు ఇవ్వడం ట్విట్టర్లోనే. దాంతో అరెస్టులు జరిగినాయి. లక్ష్మణ్ మీద ఈ విధంగా చేసినటువంటి వ్యవహారంతో సంబంధం ఉందంటూ మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, చామంతిపురం రామన్నపాలెం సర్పంచులు బొడ్లు గోవిందరావు, మాకిరెడ్డి అయ్యప్ప, సుభద్రాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత బండారు గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళని మాకవరం పోలీస్ స్టేషన్ నుంచి అడ్డ రోడ్డు స్టేషన్కి తరలించారు. నలుగురిని మంగళవారం అనకాపల్లి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిస్తే వాళ్ళకి 41 నోటీసులు ఇచ్చి విడుదల చేయమని ఆదేశిస్తూ మ్యాజిస్ట్రేటు వాళ్ళకి రిమాండ్కి తిరస్కరించారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డ రోడ్డు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేత నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పరామర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 జూన్ 12 లక్ష్మణ్ అనే టీడీపీ కార్యకర్త నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పింఛన్ల పెంపు విషయం మీద నోటుకొచ్చినట్టు బూతులు తిట్టిన వీడియోలు చూపించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని టీడీపీ కార్యకర్త బూతులు తిడితే మందలించడం తప్ప చంద్రబాబు లోకేష్లు తిడితే ఊరుకుంటున్నారా? పదుల సంఖ్యలో కేసులు పెట్టి జైలుకు పంపించి నరకం చూపిస్తున్నారు కదా. మరి చంద్రబాబు లోకేష్లకు ఒక న్యాయం, వైఎస్ జగన్ విషయంలో మరొక న్యాయం అని ఉమాశంకర్ గణేష్ ప్రశ్నించారు. మంత్రి లోకేష్ ఆదేశాలతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.